ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోయి కవితను చూసి వచ్చిండు, రాకేష్ రెడ్డిని గెలిపిమంటుండు బీఆర్ఎస్ నుంచి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంత ఎడ్యుకేటెడ్ పర్సనే. రాకేష్ రెడ్డిని గెలిపియండి, ఆయన వెల్ ఎడ్యుకేటెడ్, బిట్స్ పిల్లని అమెరికా పోయి వచ్చిండు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కవితను చూసి వచ్చిన తర్వాత పలుకుతలేదు, పలక కూడా జైలు అట్టే వస్తారు. ఆమె ఫలితం మంచిగా ఈడు చెప్పినట్టు నిజం చెప్తే పలకండు. అందుకే వీళ్ళు అంటారు కవితమ్మ పలకవే పలుకు చిలక పలికమ్మ చిలక కవితమ్మ పలకవే పలుకు వీడి మిండే మాట ఈడి చెప్పే మాట విశ్వవ్యాప్తం చేయ కవితమ్మ పలకవే పలుకు అంటారు. ఆమె పలుకుతలేదు, పలికిన దాకా మంచిగా పలికిన దాకా కనీసం అప్రూవర్గా మారినా కానీ ఆమె పై కొంచెం అంత సేపు ఉంటుంది. ఏది వాళ్ళు తట్టే ఉంటుంది ఆమె మనలేకపోయింది పాపం. ఏం చేస్తాం మంచిగా మంచిగా ఏంది అంశతూలికలపై అటువంటి ఎంజాయ్మెంట్ తోటి బతికినా పోయి జైల్లో ఉంటే ఎట్లుంటుందామా? అందుకనే మందలిచ్చిపోయినాం కవితమ్మకి. ఏమైతే కవిత మందలిస్తే ఏమైతే